చున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చింతకు పరుగిడ వేగమి, ప్రభుని చింతకు పరుగిడి వేగమి. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. విమోచనము ముక్తిని పాప విమోచనము, శక్తిమంతుడు యేసే ఇచ్చును, శక్తిమంతుడు యేసే ఇచ్చును. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు. ప్రతి మానవుని దేవుడు అంట మంచి వ్యక్తిగా చేశాడంట. అయితే మంచి వ్యక్తిగా ఉండే మానవుడు ఇప్పుడు హత్యలు చేస్తున్నాడు. వాడు మంచోడా చెడ్డాడు? మనిషి మంచి పుట్టినప్పుడు మంచి, పెరిగి పెద్దోడైన తర్వాత హత్యలు ఎందుకు చేస్తున్నాడంటే సహవాసం. అలాగే కొంతమంది తప్పులు, తాగుబోతులు ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మానవుడు చెడిపోతున్నాడు. చెడిపోతున్న మానవుడిని అడిగామనుకో, ఏమి రాని ఎందుకు ఇట్లా చెడిపోయావంటే, ఇక నేను పలానోడితో స్నేహం చేశాను, వాడికి తాగుడు అలవాటు ఉంది, నాకు నేర్పించారు. అట్లాగే తప్పు చేసిన వాళ్ళందరూ అయితే మరి ఏదో ఒకటి చెప్తారు. అయితే మేము ఎవరితో స్నేహం చేస్తామంటే యేసు ప్రభుత్వం. యేసు ప్రభుత్వం స్నేహం చేస్తే చెడిపోయిన వాళ్ళందరూ బాగవుతారు. చెడిపోయిన వాడు చేస్తే వాడు కూడా చెడిపోతాడు. కాబట్టి భూమి మీద మనం చెడిపోవడానికి ఇంకొకటి కారణం అయినప్పుడు కూర ఇష్టం. నాకు మామూలుగా అయితే ఫుడ్లో బిర్యానీ ఇష్టం, అన్నకి చేపల కూర అయితే గోంగూర మటన్ అనేది ఇష్టం, ఫాస్ట్ గారికి ఒకటి ఇష్టం, సూర్యుడు ఒకటి ఇష్టం. ఏమడితే తెచ్చిస్తాం. ఏం చెప్పారా ఇప్పుడు చెప్పు. ఇష్టం ఉంటుంది చేపల కూర, చెప్పారు అంటే ఇష్టం. సరే దేవుడికి ఏమి ఇష్టము? ఇప్పుడు మీకు మిమ్మల్ని నేను నిజంగా ప్రేమిస్తానంటే ఇది మీకు ఇష్టమైన కూర తెచ్చిస్తా. మా అమ్మకి ఏమి ఇష్టమో మా అమ్మ కూడా ఏం చేస్తుంది, రే నా బిడ్డకి ఇది ఇష్టం అని చెప్పి అవి ఫ్రూట్స్ అలాంటివి కొనిస్తుంది. లేకపోతే వాడికి ఇది ఇష్టం అని. పిల్లలకు కూడా మనం ఏమనుకుంటాము, వాడికి ఆ ఐస్ క్రీమ్ ఇష్టం అని ఐస్ క్రీమ్ వేసుకొని వస్తాం. సరే దేవుడికి ఏమి ఇష్టం అంటే ఉపకారము ధర్మము చేయ మర్చిపోబాకు అట్టి యాగము దేవునికి ఇష్టమైంది అని చెప్పారు. ఉపకారం అంటే ఈరోజు వచ్చి మీకు వచ్చి సాయం చేస్తాం. ధర్మం అంటే మనం ఉచితంగా ఇస్తాం, అది దేవుడికి ఇష్టం అంట. అంటే ఇప్పుడు దేవుడిని నేను ప్రేమించినట్టు అది యాగంగా చెప్పాడు దేవుడు. ఈరోజు మీకు మేము ఇస్తున్నామంటే ఎత్తుకొని వచ్చే సామాన్లు దేవుడికి చేస్తున్నట్టు మీకు చేస్తున్నట్టు కాదు. బైబిల్లో అందుకని ఒక మాట చెప్పాడు దేవుడు, మీరు మనుషులకు చేస్తే మీరు ఎలా మంచి సరుకులు చేస్తారో లేదో తెలీదు, మనుషులకు చేసినట్టుగాక దేవుడికి సేవ చేసినట్టు చేయండి అన్నాడు. ఈరోజు మేమేం కొనుక్కుంటాము, ఎక్కడ ప్రొవిజన్స్ తెచ్చుకుంటాం అక్కడే తెచ్చాం. కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, చిన్న వస్తువులు, బియ్యం వచ్చి రేషన్ బియ్యం ఒకరు మా టీంలో ఇస్తే కొన్ని తెచ్చాము. ఇవన్నీ దేవుడు ఇంకా ఫాస్ట్గా చెప్పినాడు. ప్రేమ స్వరూపి అయిన ప్రేమ లేనివాడు దేవుని ఎరగడంట, దేవుడిని చూడంట. అందుకని ఆయన కూడా ఎంత ప్రేమించాడంటే ఈ లోకానికి వచ్చేసాడు. మనిషిని సృష్టించడం కాదు, మళ్ళీ ఈ మనిషి నా దగ్గరికి రావాలంటే నేను పవిత్రుడిగా ఉంటాను, మనం నోటితో అబద్ధాలు చెప్తాము, మన చూపులు బాగుండవు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడే దిగి వచ్చి ఆయన బలి అయిపోయాడు. ఎందుకంటే అప్పుడు మనం నోటితో ఒప్పుకొని నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, క్షమించి పరలోకానికి తీసుకుపోతాడు. దగ్గర వెండి బంగారం లేవు కానీ మాకు కలిగింది ఇస్తున్నాం. నా తండ్రి కుంటి వారిని స్వస్థపరిచి ప్రభా మాకు కలిగినది ఇచ్చి నిస్వార్థం చెప్తుండగా నీ బిడ్డ హృదయంలో ఆ వాక్యాన్ని స్థిరపరిచి రక్షణ మారుమత అనుభవం ఇచ్చి ఆదరించడానికి బిడ్డలని పరామర్శించడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి గొప్ప సమయాన్ని బట్టి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో నా ప్రభావ మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. మీ ప్రేమ ఈ బిడ్డలు హృదయంలో నేను అనుభవించి నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏ
అపాయము మా గుడారము సమీపించనీయక, ఏ అపాయము మా గుడారము సమీపించనీయక. 16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఏట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అంటే మంచి కార్యాలు. నిజంగా చాలామందికి